రానున్న సంక్రాంతి నేపథ్యంలో కోళ్ల పందాలను నివారించే దిశగా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కోడి కత్తుల తయారీ కేంద్రాలపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పరిధి విసన్నపేటలో సిఐ భీమరాజు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పట్టణ పరిధిలో 2 తయారీ కేంద్రాలపై నిర్వహించిన దాడుల్లో సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 2300 కత్తులను 5 తయారీ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు ఏసీపీ రమేష్. సిఏ గారు భీమరాజు గారు, కన్సల్ట్ ఎస్ఐ గారు, కృష్ణపేట ఎస్ఐ కిషోర్ గారు, వారి యొక్క సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ బెనర్జీ, వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, శివరామకృష్ణ, గణేష్ వీళ్ళందరూ కూడా మంచి సమాచారం పెట్టుకొని ఈ రోజున విసన్నపేటలో పంచాయతీ ఆఫీసు వెనుక విసన్నపేట బస్ స్టాండ్ వెనుక ఈ కోడి కత్తులు తయారు చేస్తున్నటువంటి ముఠాని పట్టుకోవడం జరిగింది. ఈ 2 ప్రదేశాల్లో కూడా సుమారు 2300 కత్తుల్ని సిఏ గారు సమక్షంలో ఎస్ఐ గారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు యాక్చువల్గా ఈ గొడ్డలకి కత్తులకి జనరల్గా డైలీ సానపట్టి ఆ వ్యాపారం చేసే వ్యక్తులు. అయితే రాబోయే సంక్రాంతి సందర్భంగా వీళ్ళు ఈ కోడి కత్తులు తయారు చేస్తున్నారు. వాళ్ళు డైలీ చేసుకునేటువంటి పనిని మానేసి ఎక్కువ లాభం వస్తుంది ఆ సీజన్లో అని చెప్పేసి, మరి ఇది ఇల్లీగల్ యాక్టివిటీ. కోడి పందాలని మనం ఎటువంటి దీంట్లో ఉపేక్షించేది లేదు.